గమనించండి, ఈరోజు మన జీవితంలో కూడా శత్రువు భయంకరంగా మన జీవితాలను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఎన్నో కుటుంబాలను శత్రువు పాడు చేస్తూ ఉన్నాడు. శత్రువు మన జీవితాన్ని ఏం చేస్తున్నాడయ్యా అని మీరు అడిగితే నేను చెప్తాను, నీ సమయాన్ని శత్రువు దోచుకుంటున్నాడు, నీ ఆరోగ్యాన్ని శత్రువు దోచుకుంటూ ఉన్నాడు. నువ్వు కష్టపడి సంపాదించే సంపాదన నెల వచ్చేసరికి రూపాయి కూడా నీ చేతుల్లో మిగలకుండా శత్రువు దోచుకుంటూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉండవలసిన సంతోషం, ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని శత్రువు దోచుకుంటూ ఉన్నాడు. ఎస్పెషల్గా క్రైస్తవ కుటుంబాలనైతే శత్రువు కుటుంబాల్లో తిష్ట వేసుకొని కూర్చొని క్రైస్తవులు పొందుకోవాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోలేకుండా శత్రువు పాడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావా? గిద్యోనుకు తోడయ్యున్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ. నీతో చిరకాలము స్నేహము చేయడానికి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడినితో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ఏ శత్రువుని చూసి కూడా బెదిరిపోవద్దు. చాలామంది ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, అయ్యా ఎంతో సమయం దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. మీరు చెప్పే వర్తమానాల ద్వారా నా జీవితం కదిలించబడుతుంది. దేవుని కోసం బ్రతకాలి అనుకుంటున్నాను కానీ దేవుని కోసం బ్రతకలేకపోతున్నాను. దేవునికి నా జీవితం సమర్పించాలి, నేను సరెండర్ అవ్వాలి దేవునికని ఆశపడుతున్నాను కానీ ఎందుకో నా జీవితం దేవునికి ఇవ్వలేకపోతున్నాను. నా సమయం సాతాను పాడు చేస్తున్నాడు, నా ఆరోగ్యం సాతాను పాడు చేస్తున్నాడు, నా ఉద్యోగంలో కావలసిన ఆనందం, సంతోషం సాతాను దొంగిలిస్తున్నాడు. ఇలా సాతాను నా జీవితాన్ని ముట్టడి వేసి నా జీవితంలో పొందుకోవలసిన దీవెనలు పొందుకోనివ్వకుండా చేస్తున్నాడయ్యా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఎలా అయితే నఫ్తాలి, ఆషేరు, ఆ తర్వాత చెప్పండి ఇంకా మనష్షే, ఈ 3 గోత్రాలు కలిసి ఎలా అయితే మిద్యానీల్ని జయించారో, శత్రువుని జయించారో, ఈ 3 అనుభవాలు నువ్వు కూడా కలిగి ఉంటే నీ సంపాదన, నీ ఆనందము, నీ సంతోషము దోచుకుంటున్న సాతానుకు నువ్వు వెళ్ళగొడతావు ఈజీగా. ఆమెన్. హల్లెలూయా.